తులసి ఆకులు లేకుండా విష్ణుమూర్తి పూజ ఎందుకు పూర్తి కాదు? విష్ణుమూర్తి నిజంగా సాలగ్రామ శిలగా ఎలా మారాడు? ఈ కథలో దాగి ఉన్న రహస్యం తెలుసుకుందాం. ఒక పవిత్రమైన స్త్రీ శాపం, ఒక దేవుడి లీల మరియు ఒక మొక్కకు దొరికిన దైవస్థానం. ఇది తులసి సాలగ్రామం అసలైన కథ. పూర్వం శంఖచూడుడు అనే అసురుడు ఉండేవాడు. కానీ అతను కేవలం అసురుడు మాత్రమే కాదు, ఒక గొప్ప భక్తుడు కూడా. అతని భార్య వృందాదేవి. ఆమె పాతివ్రత్యము, భక్తి, అపారమైన శక్తి. వృందాదేవి యొక్క నిష్ట వల్ల శంఖచూడుడు చాలా శక్తివంతుడవుతాడు, అజేయుడయ్యాడు. దేవతలు ఎంత ప్రయత్నించినా అతన్ని జయించలేకపోతారు. అప్పుడు దేవతలు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. వృందాదేవి పాతివ్రత్యం భంగమైతేనే తప్ప శంఖచూడుడిని ఓడించలేము అని అనుకుంటారు. అందుకే వారు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణుమూర్తి శంఖచూడుని రూపంలో వృందా ముందుకు ప్రత్యక్షమవుతాడు. తన భర్త అనుకొని వృందాదేవి అతన్ని స్వాగతించింది. అప్పుడు ఆమె పాతివ్రత్యం భంగమైంది. ఆ క్షణంలోనే శివుడు యుద్ధంలో శంఖచూడుని సంహరించాడు. నిజం తెలిసిన వృందాదేవి తీవ్రంగా బాధపడి విష్ణుమూర్తిని శపించింది. నీవు రాయిగా మారిపోవాలి అని శపించింది. ఆమె శాపం వల్ల విష్ణుమూర్తి సాలగ్రామ శిలగా మారాడు. కానీ వెంటనే విష్ణుమూర్తి వృందాదేవిని శాంతింపజేశాడు. నీవు తులసి మొక్కగా భూలోకంలో పూజింపబడతావు. నా పూజలో తులసి తప్పనిసరి అవుతుంది మరియు నీవు ఎప్పటికీ నా పక్కనే ఉంటావు. అందుకే విష్ణుమూర్తి పూజలో తులసి అత్యంత ముఖ్యమైనది. తులసి లేకుండా పూజ పూర్తి కాదు.